మావోయిస్టుల ఏరివేతలో మానవ రహిత విమాన వాహనాలని చెప్తాం. వాటిని ఇక యుఏవి అంటాం. వీటికి మరొక పేరు కూడా ఉంది, డ్రోన్లుగా పరిగణిస్తాం. ఈ డ్రోన్లే ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతకు మానవ రహిత అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్గా చెప్పే యుఏవీలు లేదా డ్రోన్లు ఇప్పుడు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు దండకారణ్యంలోనూ అటు తర్వాత ఇటు కగార్ ఆపరేషన్లోను డ్రోన్లు ఎంత కీలక పాత్ర వహిస్తున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 50 ఏళ్ల మావోయిస్టు ఉద్యమాన్ని ఈ డ్రోన్లు లేదా హెలికాప్టర్లతో ఇప్పుడు సాంకేతికను వినియోగించి పూర్తిగా మట్టి కరిపించే ప్రయత్నం చేయబోతున్నారు పోలీసులు. ఒకప్పుడు కేవలం ఇన్ఫార్మర్ వ్యవస్థతో లేదా ఎవరైనా ఇచ్చే సమాచారంతో మావోయిస్టుల ఏరివేతకు కూమింగ్కు వెళ్ళేవాళ్ళు పోలీసులు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ ఆధునిక టెక్నాలజీని వినియోగించి ప్రస్తుతం ఈ డ్రోన్ల ద్వారా మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలు నేను మీకు కొన్ని చూపించబోతాను. గతంలో సరిహద్దులు కేవలం బార్డర్లోనే వీటిని వాడేవారు. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత కూడా కేంద్ర ప్రభుత్వం వీటిని వాడబోతోంది. ప్రధానంగా ఇక ప్రభుత్వం ఈ మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకు సంబంధించి అన్ని బలగాలకు అంటే ముఖ్యంగా ఈ జిపిఎస్, నావిక్ అలాగే డ్రోన్ల సహాయంతో ఆపరేషన్స్ కొనసాగిస్తోంది. మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో మావోయిస్టుల ఉనికిని గుర్తిస్తున్నట్టుగా సమాచారం. సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్, బస్తర్ ఫైటర్స్ దగ్గర పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నాయి. వైమానిక దాడులతో పాటు శాటిలైట్ మ్యాపులతో మావోయిస్టుల స్థావరాలను గుర్తిస్తున్నారు. అయితే ఒక్కసారి ప్రధానంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేతలో ఇవి ఎంత మేరకు పనిచేస్తున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక పెట్టని కోట అయినటువంటి దండకారణ్యం కావచ్చు, అలాగే కగార్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి ప్రస్తుత కర్రెగుట్టలు కావచ్చు, ఈ రెండు కూడా మావోయిస్టులకు బాగా పట్టున్న ప్రాంతాలు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో పోలీసులకు విజయదరహాసం అందిస్తున్నాయి ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పేరే డ్రోన్. సైలెంట్ కిల్లర్స్గా పనిచేస్తున్నాయి ఈ మానవరహిత డ్రోన్ లేదా యుఏవీలుగా చెప్తున్నారు. వీటికి పగలు రాత్రి తేడా లేదు, వాతావరణ అనుకూల ప్రతికూలతలతో పని లేదు. ఇచ్చిన టార్గెట్ను సైలెంట్గా పూర్తి చేయడమే వీటి పని. దేశ సరిహద్దు కోసం ఒకప్పుడు సైన్యం వాడిన ఈ యుఏవీలను ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతకు వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అంతవరకు తమను టచ్ చేయలేరని భావించిన మావోయిస్టులు ఇప్పుడు వారికి నిల్వ నీడలేని పరిస్థితి తయారు చేస్తున్నాయి ఈ డ్రోన్లు. 2026 మార్చిలోగా నక్సలిజాన్ని పూర్తి స్థాయిలో మావోయిజాన్ని అంతం చేస్తాము, దేశంలో లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్కి ఇప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న కొన్ని దృశ్యాలు, అవి కొన్ని రిఫరెన్స్ వీడియోలు. సరిహద్దుల్లో లేదా తీవ్రవాదులను ఏరివేసే ప్రక్రియలో ఆ డ్రోన్ టెక్నాలజీ, ముఖ్యంగా రాత్రిపూట ఏ రకంగా డ్రోన్లు గుర్తించాయి, టార్గెట్లు ఎలా ఫిక్స్ చేస్తున్నాయో, తర్వాత బాంబింగ్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన దృశ్యాలు అవి. ఇప్పుడు అలాంటి డ్రోన్లని భద్రతా బలగాలకు చాలా సులువుగా ఇక్కడ మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ కూడా ఇప్పుడు వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా టార్గెట్స్ను గుర్తిస్తాయి, ఆకాశంలో ఎగురుతూ మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు ఇటు బలగాలకు చేరవేస్తాయి. దీంతో పోలీసులకు పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా పోతుంది. ఇప్పుడు 2022 నుంచి ఈ దండకారణ్యంలో డ్రోన్లు నిజంగా డ్యూటీ చేస్తున్నాయని చెప్పవచ్చు. భద్రతా బలగాల విజయాలకు ఇవి ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి స్టెల్త్ మోడ్లో పనిచేస్తాయి. అంటే స్టెల్త్ మోడ్ అంటే అవి ఒకవేళ శత్రువు కూడా కనబడవు, దాక్కుంటాయి. అవసరమైతే రాత్రిపూట కూడా థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతతో పనిచేస్తాయి. ఒకసారి కొన్ని మీరు ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. రాత్రిపూట కూడా ఏ రకంగా వాటి కదలికలు, మనుషుల కదలికలు లేదా పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు లేదా ఆయుధాలు, ఇతర వాహనాలు, వాటన్నిటిని కూడా స్పష్టంగా గుర్తించగలుగుతున్నాయి. చూడండి ఆ డ్రోన్లు, వాటికి ఉన్నటువంటి సాంకేతికత, ప్రత్యేకత అది. అలాగే ఇవి ఏకధాటిగా టేకాఫ్ తీసుకున్న తర్వాత 2.5 గంటల పాటు గాలిలో ఎగురుతాయి, ఫోటోలు తీస్తాయి, వీడియోలు చిత్రీకరిస్తాయి, లైవ్ లొకేషన్ షేర్ చేస్తాయి. స్విచబుల్ డ్రోన్స్ ప్రత్యేకతగా చెప్తారు అవి. అలాగే ఆధునిక టెక్నాలజీ వాడి డ్రోన్స్ తయారు చేయడం వల్ల ఇప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి.
దాదాపు 25x జూమ్ సామర్థ్యంతో ఈ కెమెరాలతో వీడియోలు తీస్తాయి, ఫోటోలు తీస్తాయి. ఆకాశం నుంచి నేలపై లేదా అడవి, నేల కావచ్చు, నది కావచ్చు, ఇక్కడ ఎక్కడైనా 1000 మీటర్ల దూరం నుంచి స్పష్టమైన చిత్రాలను చిత్రీకరించి ఇవి భద్రతా బలగాలు చేరవేస్తాయి. రాత్రి వేళ కూడా టార్గెట్ని గుర్తించేలా థర్మల్ కెమెరా పనిచేస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. కొన్ని రిఫరెన్స్ వీడియోలు మీకు చూపిస్తున్నా. రాత్రిపూట ఏ రకంగా థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతో పనిచేస్తున్నాయో మనం చూడవచ్చు. ఆ రకంగా దీని సహాయంతో మనుషుల అలికిడిని గుర్తించడంతో పాటు వారు మావోయిస్టులా, ఆదివాసులా, లేదా వారి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేవా, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరిపోతుంది. ఇప్పటి వరకు మొత్తం 28 ఉన్నట్టుగా తెలుస్తోంది. దండకారణ్యంలో కావచ్చు లేదా ఓవరాల్గా మావోయిస్టుల ఆపరేషన్ ఏరివేతకు ఇప్పటివరకు 28 కెమెరాలను వినియోగించినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఇవి దాదాపు 15 కిలోమీటర్ల మేర ఏరియల్ సర్వేలెన్స్ నిర్వహిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారాన్ని అందిస్తాయి. ఆ బలగాలకు గైడెన్స్ చేస్తూ మావోయిస్టుల కోటలు అవి పాగా వేయగలుగుతున్నాయి. సో డ్రోన్స్ రంగంలోకి దిగిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారు వచ్చింది. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్గా భావించిన వంటి ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా గత 6 నెలలుగా భద్రతా బలగాలు ఎక్కువగా డ్రోన్స్ వాడుతున్నాయి. దీంతో మావోయిస్టుల ఏర్వేత వేగవంతమైంది. ఇటీవల జరిగిన 6 ప్రధాన ఎన్కౌంటర్లు కూడా డ్రోన్స్ కీలకంగా మారాయి. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా 3 మహిళా మావోయిస్టులు చనిపోవడానికి ఈ డ్రోన్లే కీలకమని చెప్తున్నారు. అంతేకాదు మావోయిస్టు కీలక నేత చలపతి చనిపోవడం కూడా డ్రోన్ల ద్వారా గుర్తించిన కదలికలేగా చెప్తున్నారు. ప్రధానంగా డ్రోన్లు ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయో మావోయిస్టుల ఏరివేతలో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కేంద్ర కమిటీ సభ్యులను కూడా ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నారు భద్రతా బలగాలు. ఇక 3 అంచెల భద్రత ఉన్నటువంటి కీలక నేతల్ని కూడా, అంటే చలపతి ఉదాహరణ చెప్తున్నాను, ఈ చలపతిని కూడా ఈ రకంగా భద్రతా బలగాలు మట్టు పెట్టగలిగాయి అంటే కేవలం డ్రోన్ ఇచ్చిన గైడెన్స్తోనే. ఆ రకంగా పోలీసులకు చాలా ఈజీగా అవుతుంది, సులువుగా అవుతుంది. అబూజ్మడ్ కావచ్చు, కాంకేర్ అడవులు కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఇప్పుడు కర్రెగుట్టలు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా మావోయిస్టులకు చాలా సులువు అవుతుంది, చాలా ఈజీగా ఏరివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి నేను మీకు లైవ్ కొన్ని రిఫరెన్స్ వీడియోలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి ఏరివేత ఏ రకంగా కొనసాగుతుంది. ఇది నేను మీకు చూపిస్తున్న ఒక రిఫరెన్స్ వీడియో. ఇది ఇక్కడ ఒక బార్డర్కి సంబంధించిన వీడియో. ఇది ఇక్కడ కేవలం గతంలో బార్డర్లో యుద్ధానికి సంబంధించిన సన్నాహాలకి వినియోగించేవారు. ఇప్పుడు ఇక్కడ ఒక వాహనంలో కొంతమంది ఉగ్రవాదులు లేదా మావోయిస్టులు అనుకుందాం, వీళ్ళు అక్కడ కొన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలు లేదా స్థానికంగా కార్యకలాపాలు పడుతున్నవారు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఆ థర్మల్స్ ఇమేజింగ్ సాంకేతికతో అక్కడ వాహనము, అదిగో చూడండి ఎర్రగా ఉన్నటువంటి వ్యక్తి ఎరుపు కలర్లో, నైట్లో ఏ రకంగా గుర్తిస్తున్నాయో పైనుంచి డ్రోన్ కెమెరా చిత్రీకరించిన వీడియో. ఇది ఎంత స్పష్టంగా 1000 మీటర్ల దూరం నుంచి చాలా స్పష్టంగా చూడండి బాంబింగ్ చేశారు. వెంటనే అక్కడ వాళ్ళని మట్టు పెట్టగలిగారు. సో ఈ రకమైనటువంటి కొన్ని సాంకేతిక పరిజ్ఞానం చాలా ఈజీగా ఉంది. ముఖ్యంగా నేను మరొక వీడియో చూపిస్తాను. ఇది ఒక వీడియో చూడండి, ఎక్కడ టార్గెట్ ఎలా ఫిక్స్ చేసిందో 1000 మీటర్ల దూరం నుంచే. ఇక్కడ దాదాపు 25x జూమ్తో పనిచేస్తుంది. 25x జూమ్ సామర్థ్యం ఉన్నటువంటి చూడండి ఒక వాహనము, అందులో తీవ్రవాదులు ఉన్నారు. వెంటనే సాయుధ తీవ్రవాదులు ఉన్నారు, అక్కడ వాళ్ళని మట్టు పెట్టారు. చూడండి ఇక్కడ ఏ రకంగా. సో ఇలా ముఖ్యంగా మావోయిస్టులకు పెట్టని కోట అయినటువంటి కొన్ని ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో లేదా అక్కడ చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని ఉంటారు. అక్కడ బండరాళ్ళు కానీ, నది కానీ, లోయ కానీ, చెట్లు కానీ, అడవి కానీ, దారి కానీ ఎక్కడైనా ఈజీగా గుర్తిస్తుంది ఈ కెమెరా. ఆ రకంగా ఇప్పుడు పోలీసు బలగాలకు చాలా ఈజీగా మారుతున్న పరిస్థితి. అట్లాంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించి ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి చూడండి ఏ రకమైనటువంటి టార్గెట్ ఎలా ఫిక్స్ చేస్తుంది చూడండి. డ్రోన్ కెమెరా, అక్కడ ఒక వాహనం ఉంది, అక్కడ కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, లేదా నక్సలైట్లు అనుకోండి, మావోయిస్టులు అనుకోండి. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్కు అది పంపుతుంది. అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్లో ఉంటే పోలీసులకి పంపుతుంది సమాచారాన్ని. వెంటనే అక్కడ నుంచి ఫైరింగ్ ప్రారంభమవుతుంది. చూడండి ఆ వెహికల్ వెళ్తుంది, అక్కడ అదొక ఉగ్రవాదుల వెహికల్, దాన్ని ఫాలో అవుతుంది కెమెరా, డ్రోన్. చూడండి ఇప్పుడు అక్కడ పేల్చివేత ఉంటుంది. వెంటనే ఆ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి
పేలిపోతుంది. ఎస్, ఇలా లైవ్ లొకేషన్ కూడా షేర్ చేస్తుంది, చాలా ఈజీగా లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంది. అలాగే స్టెల్త్ మోడ్ అంటే యాక్చువల్గా అది అవసరమైతే శత్రువుకు కనబడదు. ఇట్స్ ఏ గేమింగ్ మోడ్ అంటారు. స్టెల్త్ మోడ్ అంటే శత్రువుడికి కనబడకుండా తను దాక్కొని ఎలాంటి సౌండ్ ఉంటుంది. మరి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే డ్రోన్ ఎగరేసినప్పుడు ఎగరవేసే ముందే సౌండ్ ఉంటుంది, ఎగిరిన తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అదే డ్రోన్ ప్రత్యేకత. చూడండి ఎలా టార్గెట్ ఫిక్స్ చేసిందో, ఫిక్స్డ్ టార్గెట్ అది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదుల్ని ఎలా లేపేస్తారు చూడండి. ఎస్, అట్లా టార్గెట్ ఫిక్స్ చేస్తారు. మరి అండ్ అలాగే ఇది ఇంకొక ప్రత్యేకత ఉంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు 2.5 గంటల పాటు ఏకదాటిగా ఈ డ్రోన్ పనిచేస్తుందని చెప్తున్నారు. 2.5 గంటల పాటు ఏకదాటిగా పనిచేస్తుందంటే ఎంతసేపు ఆ ఫుటేజ్ ఇస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఒక నిర్దేశిత లక్ష్యం, అది చూడండి అక్కడ గుర్తించగలిగారు. వాహనంలో కొంతమంది బయటకు వెళ్తున్నారు. ఇక్కడ స్మగ్లర్లా లేదా ఉగ్రవాదులా సంబడి ఎవరో ఉన్నారు. ఇక్కడ ఒక సంఘ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్నారు. సో ఆ రకంగా ఎస్, టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ ఇంకా వెంటనే బాంబింగ్ చేస్తారు, లేపేస్తారు. సో ఆ రకంగా చాలా ఆధునిక టెక్నాలజీ. ఎస్, ఇది ఈ రకంగా ఆధునిక టెక్నాలజీతో ప్రస్తుతం ముందుకెళ్తున్నాయి భద్రతా బలగాలు. చాలా క్లియర్గా ఈ డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత 50 ఏళ్ల ఉద్యమాన్ని ఒకప్పుడు కేవలం ఇన్ఫార్మర్ వ్యవస్థతో ఆధారపడి లేదా స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడ ఉన్నటువంటి ఆ మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకు పోలీసు బలగాలు రోజుల తరబడి వెళ్ళి కొన్నిసార్లు వాళ్ళు స్వయంగా నక్సలైట్ల పెట్టినటువంటి మందుపాత్రలకు బలై లేదా చాలా శ్రమించి ఎన్కౌంటర్లు జరిగి తప్పించుకొని పోయి మావోయిస్టులు మళ్ళీ నిరాశతో వెనుక తిరిగి వచ్చిన పరిస్థితి భద్రతా బలగాలకు ఉంది. ఆ రకంగా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు 2022 నుంచి డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 కంటే ముందు బార్డర్లోనే వాడింది. ఇప్పుడు డొమెస్టిక్ టెర్రరిజం అంటే అంతర్గత భద్రతకు సంబంధించిన ఈ మావోయిజం, ముఖ్యంగా ఏఓబీలో కావచ్చు, దండకారణ్యంలో కావచ్చు, ఇప్పుడు కర్రగుట్టలో కావచ్చు, వీళ్ళని నిర్మూలించడానికి ఇప్పుడు 28 డ్రోన్ కెమెరాలు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం చాలా కీలకంగా పనిచేస్తున్నాయి మావోయిస్టుల ఏరివేత ప్రక్రియలో. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనిని సులువు చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్ఫార్మర్ల వ్యవస్థతో పని ఉంటుంది, కానీ అంత శ్రమ అక్కర్లేదు లేదా చొచ్చుకొని పోయే స్వభావం ఉంది. ముఖ్యంగా నైట్ విజన్ కూడా, రాత్రి పగలు తేడా ఉండదు. నది కానీ, గుట్ట కానీ, నీళ్లు కానీ, పర్వతాలు కానీ, ఎక్కడైనా సరే దాన్ని ఆపరేట్ చేసిన తర్వాత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్కి లేదా కమాండ్ కంట్రోల్కి చేరవేస్తుంది. అదే యుఏవి, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా మానవరహిత విమాన వాహనం అంటారు దీన్ని. అదే డ్రోన్గా చెప్తారు. ఇప్పుడు ఆ డ్రోన్సే మావోయిస్టుల ఏరువేతలో కీలకంగా వ్యవస్థింది. ఇప్పుడు కగార్ ఆపరేషన్లో కూడా ఇప్పుడు ఇదే చాలా కీలకంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.